ఒక్కసారి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి, ఒక స్పూన్ ఈ పొడి వేసుకొని కలిపి తిన్నారంటే ఫిదా అవ్వాల్సిందే. అంత బాగుంటుంది. అదే రాయలసీమ స్పెషల్ పల్లీల పొడి. ఈ పల్లీల పొడిని ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్? కడాయిలో ఒక గిన్నె పల్లీలను వేసుకొని సన్నని మంటపై మాత్రమే వేగనివ్వాలి. పల్లీలు వేగేంత వరకు ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి. మనం చట్నీకి పల్లీలను వేయిస్తాం కదా, సేమ్ అలాగే వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. పల్లీలు చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసుకోవాలి. పొట్టు తీయకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కడాయిలో ఒక స్పూన్ నూనె వేసి ఇందులో 20 ఎండుమిర్చీలను వేసి సన్నని మంటపై కొద్దిగా కలర్ మారేంత వరకు వేగనివ్వాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి చల్లారిన తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో పొట్టు తీసుకున్న పల్లీలు, ఒక స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం వేసి మిక్సీ పట్టుకోవాలి. అందులోనే 15 లేదా 20 వెల్లుల్లి రిబ్బలను వేసి గ్రైండ్ చేసుకోవాలి. మీకు వీలైతే ఈ పొడిని మిక్సీలో కాకుండా రోట్లో వేసి దంచుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పల్లీల పొడిని ఇలా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 20 రోజుల వరకు హ్యాపీగా రోజుకి ఒక స్పూన్ అన్నం లేదా చపాతీతో కలిపి తినవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.